హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పాడు. ప్రియురాలు జైనబ్ ను వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్ లో నాగార్జున నివాసంలో శుక్రవారం ఉదయం 3 గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి వాళ్లే ఈ వెడ్డింగ్ కు హాజరయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగ చైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ఇక అఖిల్ జైనబ్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్ లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగ చైతన్య శోభితాల పెళ్లి పనులు మొదలు కావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. శోభిత గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్ లో పుట్టిన జైనబ్ రవ్జీ ఒక ఆర్టిస్ట్. రిఫ్లెక్షన్ పేరుతో హైదరాబాద్ లో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించగా అందులో ఈమె వేసిన పెయింటింగ్స్ ను ప్రదర్శించారట. మీనాక్షి ఎ టేల్ ఆఫ్ 3 సిటీస్ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించిందట. ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ అని తెలుస్తోంది. మరి అఖిల్ జైనబ్లు పెయింటింగ్ ఎగ్జిబిషన్ లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారా? అసలు వీరి ప్రేమ కథ ఎలా మొదలైంది అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇక జైనబ్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తనలోని విభిన్నమైన నైపుణ్యాలతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని వారింటికి కోడలు పిల్లైన జైనబ్ చిత్రకళపై ఆసక్తితో పెరిగి పెద్దయ్యే క్రమంలో దుబాయ్, లండన్లలో ఇందుకు మరిన్ని నైపుణ్యాలు నేర్చుకుందట. బోల్డ్ కలర్స్ ఉపయోగించడం, సృజనాత్మకంగా పెయింటింగ్స్ వేయడంలో ఆమె దిట్ట. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను జైనబ్ చాలా మందికి సుపరిచితమే. ప్రస్తుతం వన్స్ అపాన్ ది స్కిన్ అనే ఇన్స్టా పేజీని నడుపుతోన్న ఆమె ఈ వేదికగా బ్యూటీ చిట్కాలెన్నో అందిస్తోంది. అందాన్ని సంరక్షించుకోవడం, చర్మ సమస్యలు తదితర అంశాలపై నిపుణుల సలహాలు ఇస్తోంది. ఇక పెర్ఫ్యూమర్ గాను జైనబ్ కి పేరుంది. అంటే వివిధ రకాల పరిమళాలని రూపొందించడం, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వారికి నప్పే పరిమళాలపై సలహాలు ఇవ్వడంలో ఈమె నిపుణురాలంట. ఏదేమైనా జైనబ్ రవ్జీ మంచి టాలెంటెడ్ అని తెలుస్తోంది.